వెల్కమ్ టు క్రిప్టో రైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం 50 డేస్ 50 వీడియోస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం కదా, అందులో ఇది డే 3 అనమాట. ఈ వీడియోలో మనం సైకాలజీ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో చెప్పిన టాపిక్ అనేది ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకొని మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో మనం చార్ట్స్ గురించి, టైప్స్ ఆఫ్ చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం సైకాలజీ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ప్రైస్ అనేది ఉంది, ఓకే, ఏదైనా ఒక స్టాక్ అనేది తీసుకోండి. ఆ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంది అనుకోండి. ఇది ఏ టైప్ ఆఫ్ చార్ట్? లైన్ చార్ట్ అనమాట. అదే చార్ట్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉన్నింది అనుకోండి, ఇది ఏమవుతుంది? క్యాండిల్ స్టిక్స్ అవుతుంది. సరేనా? ఇప్పుడు సైకాలజీ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకుందాం. మనకి జనరల్గా ఒక క్యాండిల్ అనేది ఎలా ఉంటుంది చూడటానికి? ఇలా ఉంటుంది. అంటే ఒక బాడీ ఉంటుంది, దానికి ఒక పైన ఒక విక్, కింద ఒక విక్ అనేది ఉంటుంది. ఈ విక్లో మనం ఏ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇది ఒక బాడీ. సరేనా? ఇది ఏమవుతుంది? విక్ అవుతుంది అనమాట. కింద ఉండేది కూడా విక్, అదొక విక్. ఈ క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్లో మనకి ఏ డేటా అనేది అవైలబిలిటీలో ఉంటుంది? మనకి OHCL అనే డేటా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అలానే విత్ కలర్ అనమాట. ఓకేనా? ఈ బాడీ అనేది ఉన్న కలర్తో, అంటే రెడ్ కలర్ ఉంటుంది, అలానే గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ విత్ కలర్స్తో మనకి డేటా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే సైకాలజీ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్లో మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ 2 టైప్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి క్యాండిల్ యొక్క సైకాలజీ అనేది ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 టైప్స్ అని చెప్పాం కదా. ఒకటి ఏంటంటే బయ్యింగ్ ప్రెజర్ అనమాట. ఈ బయ్యింగ్ ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది? మన యొక్క క్యాండిల్, ఏదైతే ఒక క్యాండిల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక క్యాండిల్ కదా. ఈ క్యాండిల్లో బయ్యింగ్ ప్రెజర్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది? కింద సైడ్ నుంచి అప్ సైడ్కి ఉంటుంది అనమాట. అంటే ఈ విక్ని ఏదైతే ఉంటుందో, ఓకేనా, దీన్ని కొంతమంది విక్ అని అనుకుంటారు, కొంతమంది షాడో అని అంటారు, అంటే లోవర్ సైడ్ షాడో అంటారు. కానీ మనం జనరల్గా తీసుకున్నట్టయితే దీన్ని ఏమంటామంటే బయ్యింగ్ ప్రెజర్ అని అంటారు అనమాట. సరేనా? దీన్ని అంటే ఒక క్యాండిల్కి డౌన్ సైడ్లో ఉన్న విక్ని ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే బయ్యింగ్ ప్రెజర్. అదే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఒక క్యాండిల్కి ఏ డైరెక్షన్లో ఉంటుంది? అప్ సైడ్ ఉంటుంది అనమాట. ఏదైతే విక్ అనేది అప్ సైడ్ ఉందో దీన్ని ఏమంటామంటే సెల్లింగ్ ప్రెజర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఈ లెవెల్లో ఓపెనింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? క్లోజింగ్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. అంటే మీకు ఇక్కడ లైన్ చార్ట్ అనేది ఎలా విజిబిలిటీలో ఉంటుంది అంటే, ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది, ఇలా అప్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ ప్రైస్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏముంది? ఎంతైతే ప్రైస్ అనేది డౌన్ సైడ్ వచ్చిందో, డౌన్ సైడ్ వచ్చిన బయర్స్ ఏం చేస్తారు? దీన్ని బయ్యింగ్ సైడ్కి పుష్ చేస్తారనమాట. అదే సెల్లింగ్ సైడ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ క్యాండిల్ అనేది ఏ పాయింట్లో ఓపెన్ అవుతుంది? ఇది ఒకవేళ సెల్ సైడ్ క్యాండిల్ అయితే, అంటే రెడ్ కలర్ క్యాండిల్ అయితే, ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది? ప్రైస్ అనేది ఈ లెవెల్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్ సైడ్ పుష్ చేసిన బయర్స్ ఓవరాల్గా ఏమైంది? సెల్లర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కంట్రోల్ అనేది ఇక్కడ తీసుకున్నారు అనమాట. అందుకే కదా మనకి రెడ్ కలర్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా? ఇది బయ్యింగ్ ప్రెషర్కి, సెల్లింగ్ ప్రెషర్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు సైకాలజీ అనేది అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సైకాలజీ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఎప్పుడైనా సరే ఒక క్యాండిల్ అనేది వితౌట్ విక్, ఓకేనా, ఇక్కడ ఈ క్యాండిల్ మీరు గమనించండి, ఈ క్యాండిల్కి ఏదైనా విక్ ఉందా? ఎటువంటి విక్ లేదు. అంటే ఇది ఏమవుతుంది? ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అవుతుంది అనమాట. కానీ బాడీ అనేది ఏదైతే ఉందో ఇది చిన్నది. ఓకేనా? ఇదే ఇక్కడ చూసినట్టయితే బాడీ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే బయర్స్ ఈ క్యాండిల్కి ఏమైంది? బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు, కానీ ఎటువంటి బయ్యింగ్ ప్రెజరు లేదు, అలానే సెల్లింగ్ ప్రెజరు లేదు. ఇక్కడికంటే ఈ క్యాండిల్ ఎక్కువ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే దీనికంటే ఈ క్యాండిల్ ఏమవుతుంది? ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్కి చూడండి, ఇక్కడ ఏమైంది? కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. క్యాండిల్కి అయినా సరే మనకి అప్ సైడ్ విక్ ఉంటే ఏమవుతుంది? అది సెల్లింగ్ ప్రెజర్ అవుతుంది. సరేనా? అదే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కంపేర్ చేసినట్టయితే దీనికి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది.
సరేనా. అంటే ఇంక్రీజ్ అవటం వల్ల ఏమవుతుంది, ఇది అంటే సెల్లింగ్ సైడ్, అంటే ఇది బై సైడ్ ఉంది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏమైందంటే బై సైడ్ నుంచి సెల్ సైడ్కి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. అదే ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఏమైంది, ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ కంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే కదా. అంటే ఇది ఏమైంది, ఇది కూడా సేమ్ బయింగ్ సైడ్ నుంచి డైరెక్షన్ నుంచి సెల్లింగ్ సైడ్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది ఓపెనింగ్ అనేది బై సైడ్ జరిగి ర్యాపిడ్గా అప్ సైడ్ మూవ్మెంట్ కూడా వచ్చింది దీంట్లో. వచ్చినా కానీ ఓవరాల్గా ఏమైంది, సెల్లర్స్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క పొజిషన్ అనేది ఇక్కడ తీసుకుంటూ ఉన్నారనమాట. అంటే ఏదైనా ఇప్పుడు చూసినట్టయితే ఈ క్యాండిల్స్ అనేవి మీరు ఎక్కువ ఎక్కడ గమనిస్తారు, ఒక ట్రెండ్ అనేది ఇలా ఫామ్ అవుతూ ఉందనుకోండి. ఓకేనా. ఎప్పుడైనా సరే ఇటువంటి క్యాండిల్స్ మీరు ఎక్కడ గమనిస్తారంటే ఈ పీక్ పాయింట్లో. ఓకేనా. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తూ వెళ్తూ ఈ పీక్ పాయింట్లో మీరు గమనించండి. గమనించినప్పుడు మీకు సేమ్ ఈ క్యాండిల్స్ అనేవి మీకు షో అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏవైతే ఈ క్యాండిల్స్ అనేవి నేను డ్రా చేశానో ఈ క్యాండిల్స్ అనేవి మీరు ఎక్కడ చూడొచ్చు, ఈ పాయింట్స్లో. ఏదైతే ట్రెండ్ అనేది అప్ సైడ్ ట్రెండ్ కానీ ఇలా ఫామ్ అవుతుంది అనుకోండి, ఒక పీక్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఈ లెవెల్స్లో మనకి ఈ క్యాండిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రైస్ ఏమైంది, ఎంత అయితే అప్ సైడ్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఎంతైతే అప్ సైడ్ వెళ్ళిందో మొత్తం సప్రెస్ అయిపోయింది అనమాట. ఓకేనా. సేమ్ అదే లెవెల్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయిపోయింది. అదే లెవెల్ నుంచి ఇంకా కొంచెం కిందకు వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ క్యాండిల్ కలర్ ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్కి ఇక్కడ కన్వర్ట్ అయింది. అంటే ఓపెనింగ్ పొజిషన్ అంటే కిందకు వచ్చి క్లోజ్ అయింది కదా. సరేనా, అర్థమైంది ఇక్కడ. అంటే ఓపెనింగ్ పొజిషన్ అంటే కిందకు వచ్చి క్లోజ్ అవడం వల్ల దీని యొక్క కలర్ క్యాండిల్ ఏమైంది, క్యాండిల్ యొక్క కలర్ ఏమైందంటే రెడ్ కలర్కి కన్వర్ట్ అయిపోయింది అనమాట. అదే రెడ్ కలర్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది అనుకోండి, ఇంకా కొంచెం డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నిటికంటే స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది అనమాట. అన్నిటికంటే స్ట్రాంగ్గా సెల్లింగ్ ప్రెజర్ అనేది దీంట్లో కనిపిస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఏంది సెల్లింగ్ ప్రెజర్ అన్నిటికంటే ఇది, దీని తర్వాత సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది, ఇది ఉంది. ఇలా ఇది తగ్గుతూ వచ్చింది అనమాట సెల్లింగ్ ప్రెజర్. అదే బయ్యింగ్ అన్నిటికంటే స్ట్రాంగ్ బయ్యింగ్ ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ ఇది ఉందన్నమాట. అంటే దీనికి ఎటువంటి విక్స్ లేవు, ప్లస్ అన్నిటికంటే స్ట్రాంగ్ గ్రీన్ కలర్, అంటే బాడీ అనేది అన్నిటికంటే పెద్దదిగా ఉంది కదా. అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఈ యొక్క అంటే బాడీకి అప్ సైడ్ ఉంటే ఏమవుతుంది, ఇది యొక్క సెల్లింగ్ ప్రెజర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు సెల్లింగ్ ప్రెజరు అలానే బయ్యింగ్ ప్రెజర్ ఈక్వల్గా ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే మనం డోజీ అంటారనమాట. అంటే క్యాండిల్స్ రూపంలో దీనికి పేరు ఏంటంటే డోజీ. ఇక్కడ చూడండి, సెల్లర్స్ ఎంత అయితే ప్రెజర్ అయితే ఉందో బయ్యర్స్ ప్రెజర్ కూడా సేమ్ అంతే ఉందన్నమాట. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రైస్ అనేది అంటే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కాసేపు అప్ సైడ్ వెళ్ళింది, కాసేపు డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ సేమ్ ఓపెనింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది అనమాట. ఎంత బయ్యింగ్ ప్రెజర్ అయితే వచ్చిందో అంత సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇక్కడ ఈక్వల్గా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందో మళ్ళీ అంత బయ్యింగ్ ప్రెజర్ అనేది ఈక్వల్ అయిపోయింది అనమాట. ఇట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ యొక్క హై కానీ లో కానీ బ్రేక్ అయ్యేదాకా మనం హోల్డ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఇదేమైందంటే ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, కానీ ఏమైందంటే బాడీ అనేది చాలా చిన్న బాడీ కంపేర్ టు దీంతో కంపేర్ చేస్తే. అదే ఇక్కడ చూసినట్టయితే మీకు బాడీ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట, కానీ ఇక్కడ ఎటువంటి బయ్యింగ్ ప్రెషర్ లేదు, అలానే సెల్లింగ్ ప్రెషర్ కూడా లేదు. ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది అనమాట. దీని యొక్క ఓపెనింగ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఓపెనింగ్ పొజిషన్, ఇది క్లోజింగ్ పొజిషన్ అనమాట. అన్నిటికి సేమ్, ఇక్కడ ఓపెనింగ్ జరిగితే ఇక్కడ క్లోజింగ్ జరుగుతుంది. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి స్ట్రైట్గా డౌన్ వచ్చింది, కానీ కాసేపటి తర్వాత ఏంది క్లోజింగ్ టైంకి మళ్ళీ కొంచెం బయ్యింగ్ ప్రెజర్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడైతే బయ్యింగ్ ప్రెజర్ ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది అనమాట. అదే నెక్స్ట్ క్యాండిల్ కూడా చూడండి, సేమ్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది క్యాండిల్ అనేది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ విక్ చూడండి ఎంత పెద్దదో, ఈ విక్ ఏమంటారు, బయ్యింగ్ ప్రెజర్ అంటారు అనమాట. ఏ పాయింట్ దగ్గర అయితే ఓపెన్ అయిందో సేమ్ పాయింట్ దగ్గరకు వచ్చి క్లోజ్ కూడా అయిపోయింది. ఓపెనింగ్ ఇది వచ్చి క్లోజ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఎంత సెల్లర్స్ వచ్చారో అంత బయర్స్ అనేవాళ్ళు ర్యాపిడ్గా రావటం వల్ల ఇది ఏమైందంటే జీరోకి వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ బయర్స్ ఎంతమంది అయితే ఎంటర్ అయ్యారో అంతమంది సెల్లర్స్ కూడా ఎంటర్ అయ్యారు. అందుకని చెప్పి ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు అంటే సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, దాని తర్వాత బయర్స్ అనేవాళ్ళు వచ్చారనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, వీళ్ళని కూడా ఓవర్కమ్ చేసి ప్రైస్ ఏమైంది ఇంకొంచెం అప్ సైడ్ వెళ్ళింది అనమాట. ఇక్కడ మీరు ఓపెనింగ్ పొజిషన్ అంటే ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇది గ్రీన్ కలర్ క్యాండిల్లో ఫామ్ అయింది. ఇవన్నీ ఏమైనా అంటే ఓపెనింగ్ కంటే కింద వచ్చి క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇవన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి.
ఓకేనా. విక్స్ అనేటి బాడీ కింద ఉంటే ఇది ఏమవుతుంది, బయ్యింగ్ ప్రెషర్ అవుతుంది. అదే విక్స్ అనేటి బాడీకి అప్ సైడ్ ఉంటే సెల్లింగ్ ప్రెషర్. సరేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి మీకు లైవ్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు మీరు ఇక్కడ ఎటువంటి బాడీని డైరెక్షన్ని మీరు ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చూస్తారు, ఇక్కడ ఈ విక్స్ చూడండి. ఓకేనా. ఇక్కడ ఈ విక్స్ చూసినట్టయితే ఇది ఎంత పెద్దగా ఉంది, చూడటానికి చాలా పెద్దగా ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మీకు ఎటువంటి బయ్యింగ్ ప్రెషర్ లేదు, ఓన్లీ సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్ మాత్రమే ఇది. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే మీకు బయ్యింగ్ ప్రెషర్ అనేది ఈ 3 క్యాండిల్స్లో కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న క్యాండిల్స్లో. ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్ దేనికి వచ్చింది అంటే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లోక్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి ఏమవుతుంది, నెక్స్ట్ హైకి రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం గమనిస్తారంటే ప్రైస్ అనేది ఏ లెవెల్కి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాండిల్ చూడండి సెల్లింగ్ ప్రెషర్ ఎంత ఉందో. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ క్యాండిల్స్ అన్నింటిలో కూడా మీకు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది అనమాట. అదే కానీ మీకు డౌన్ సైడ్లో ఉన్న క్యాండిల్స్ అన్నిటికీ ఏముంటాయి, బయ్యింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఇంతవరకు మీరు నేర్చుకోండి. నెక్స్ట్ టాపిక్లో నేను డైరెక్షన్ గురించి, ట్రేడ్స్ అనేటివి ఎలా ప్లాన్ చేయాలో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ క్యాండిల్ యొక్క బ్యాక్ స్టోరీ అనేది తెలుసుకోవాలన్నమాట, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు మన టాపిక్స్ ఏమేమి చెప్పామంటే క్యాండిల్ స్టిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, అలానే బయ్యింగ్ ప్రెషర్ గురించి, సెల్లింగ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేసుకుందాం, అలానే క్యాండిల్ యొక్క సైకాలజీ. ఓకేనా. సైకాలజీ గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం వీటిని యూజ్ చేసుకొని మనం లైవ్ చార్ట్స్లో ట్రెండ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రేడింగ్ అనేది నేర్చుకుంటుంటే వాళ్ళకి మన వీడియోస్ అనేటివి రెఫర్ చేయండి ఫ్రెండ్స్, మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.